ఈరోజు నేను చేసిన వంట అండి వంకాయ గుత్తి వంకాయలు. ఈసారి వంకాయలు పోలేదు, అన్ని వంకాయలు చాలా బాగున్నాయి. నీలం వంకాయలు, గుత్తి వంకాయలు, కొత్తిమీర కారం పెట్టి కూర. ఈ కూరకు ఎప్పుడు చెప్తాను కదా, కొత్తిమీర తగినంత, కూరకు తగినంత కారానికి పచ్చిమిరపకాయలు మీరు తినేంత, చిన్న అల్లం ముక్క జీలకర్ర కూడా వేసుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ అల్లం ముక్క విషయం నాకు మా ఆడబడి చెప్పింది, నేను జీలకర్ర వేసేదాన్ని. అల్లం ముక్క, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుని తగినంత ఉప్పు కలుపుకొని ముక్కలకు సరిపడా అది ఈ చిన్న వంకాయలో కూరుకుని వండడం చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి బచ్చల కూర పప్పు పులుసు చేశాను. నేను ఈ బచ్చల కూరని కొంచెం పప్పు వేసి వండుతానండి. పప్పు అనుకుంటారు కానీ కాదు, ఇది పప్పు పులుసు. తోటకూరకైతే పెసరపప్పు వేస్తా, తోటకూర వేడి కాబట్టి. బచ్చల కూరకి కందిపప్పు, బచ్చల కూర కొంచెం చలావు కదా, అందుకని కందిపప్పు. ఈ పులుసు అన్నీ పచ్చిమిరపకాయలు, కందిపప్పు కొంచెం ముందు నానబెట్టుకుని 2-3 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన బచ్చల కూర అన్నీ కుక్కర్లో పెట్టేసుకోవడం. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత కట్టేసుకుని కొంచెం చింతపండు పులుసు, ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసి కొంచెం మెంతి కారం వేసేసుకుంటానండి. మెంతి కారం తెలుసు కదా, చాలాసార్లు చెప్తాను. మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేయించేసుకుని ఆ పొడి ఉంచుకుంటే ఇలాంటి పులుసుల్లో సూపర్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. బచ్చల కూర పులుసు ఇది మంచి. బచ్చల కూర బ్రెయిన్కి చాలా మంచిదండి. బచ్చల కూరలో ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అసలు ఆకుకూరలన్నీ ఐరన్ మంచిది కదా, పప్పు ప్రోటీను. అందుకని ఈ పులుసు వంకాయ కొత్తిమీర కారం కూర చేశాను. ఇదండి ఈరోజు నా వంట.